నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రత్యేక హోదా విషయంలో ఏపీతో పోటీ పడుతున్న ఒడిశా ప్రధానిని కలిసి ప్రత్యేక హోదా విజ్ఞప్తి చేసిన సీఎం నవీన్ పట్నాయక్ క్షీణించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం జగన్ కృషి చేయాలి కేంద్రాన్ని అడుక్కోవడం కాదు పోరాడి సాధించాలన్న సిపిఐ నేత నారాయణ ఏపీలో ప్రారంభమైన ప్రత్యేక జిల్లా పోరాటాలు చీరాలను ప్రత్యేక జిల్లా కేంద్రం చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్ డీటెయిల్స్ చూద్దాం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న పట్నాయక్ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల వచ్చిన ఫొని తుఫాను కారణంగా ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని పట్నాయక్ మోదీ దృష్టికి తీసుకువచ్చారు. తమ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. కాబట్టి ఒడిశా శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరారు. ఓవైపు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కోరుతున్న నేపథ్యంలో పట్నాయక్ కూడా అదే పాటను అందుకోవడం గమనార్హం. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని 21 స్థానాలకు గాను పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ 12 సీట్లు దక్కించుకోగా బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో, కాంగ్రెస్ ఓ సీటుతో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజూ జనతాదళ్ అభ్యర్థులు 112 స్థానాల్లో ఘన విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను లక్నో నుంచి ఢిల్లీ శివార్లో ఉన్న గురుగ్రామ్కు చార్టర్డ్ ఫ్లైట్లో తరలించారు. అక్కడ ఉన్న మేదాంత ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య కారణాలతో లక్నోలోని లోహియా ఆసుపత్రిలో ఆదివారం నాడు ఆయనను చేర్చారు. బీపీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయనను పరీక్షించిన వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం నిన్న ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్య బృందం రోజంతా పరీక్షిస్తూనే ఉంది. అయినా సాయంత్రానికల్లా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో నిన్న రాత్రి ఆయనను గురుగ్రామ్కు తరలించారు. మరోవైపు నిన్న ములాయం నివాసానికి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కుంభమేళాకు సంబంధించి ఒక పుస్తకాన్ని ములాయంకు బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ అక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెస్తానని వైసీపీ అధినేత జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారని సిపిఐ నేత నారాయణ తెలిపారు. ఎక్కువ లోక్సభ సీట్లు గెలిపిస్తే కేంద్రంతో పోరాడి హోదా తెస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో గెలిచిన లోక్సభ సీట్ల సంఖ్య ప్రధానం కాదని చెప్పారు. హోదా తీసుకురావాలన్న సిద్ధాంతం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్ హోదాపై కేంద్రాన్ని అడుక్కోవడం సరికాదని పోరాడి సాధించాలని సూచించారు. జగన్ ఎక్కడ హోదా కోసం పోరాడటం దిశగా సాగడం లేదని విమర్శించారు. హోదా పేరుతో ఎన్నికల లబ్ధి పొంది దాన్ని ఇప్పుడు సాధించుకోకుండా వదిలేయడం మంచిది కాదని హితువు పలికారు. జగన్ చాలా ఎక్కువ సమయంలో ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని, ఇది సంతోషకరమైన విషయమని ప్రసంగించారు. అలాగే హోదా కోసం కూడా పోరాడితే బాగుంటుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో 160 కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలందరికీ సేవలు విస్తృత పరుస్తామని ఆర్టీసీ విజయనగరం రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె కృష్ణమోహన్ అన్నారు. ఇటీవలే ఈడీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణమోహన్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ డిపోలను పరిశీలించారు. ప్రయాణికులను కలిసి వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆర్టీసీ సేవలు మరింత విస్తృతపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఈడీ కృష్ణమోహన్ మీడియాకు తెలిపారు. విద్యార్థులు, ప్రయాణికులు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. కొత్తగా రోడ్లు ఏర్పాటైన అవసరమైన రూట్లలో స్థానికులు అభ్యర్థన మేరకు
పై అధికారులు ఆ ప్రాంతంలో సర్వీస్ ఏర్పాటుకై నివేదికలు ఇస్తామని తెలిపారు. అరే మంచి మారుమూల ప్రాంతాలకు ఏమన్నా బస్సులు సౌకర్యం రోడ్డు ఉండి బస్సు లేని చోట అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా పరిశీలించి వాటికి గ్రామాలకి ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరిచేదానికి ట్రై చేస్తాం. మరి ముఖ్యంగా మరి విద్యా సంవత్సరంలో స్టూడెంట్ పాసెస్ కూడా ఇప్పుడు సేల్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి విద్యార్థుల సౌకర్యం కోసం బడి బస్సులు కూడా ఈ సంవత్సరం కొంచెం ప్లాన్ చేసాం. వాళ్ళ అవసరాల మేరకి బడి బస్సులు కూడా సంఖ్య పెంచడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. మరి విజయనగరం జోన్ అంటే ఈ 3 రీజియన్స్ విశాఖపట్నం ఎన్ఈసి అంటాము, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కలిపి తూర్పుగోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలు కలిపి విజయనగరం జోన్. కాబట్టి ఈ విజయనగరం జోన్కి నేను ఈడీగా రావడం నాకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి నూజివీడు మూసునూరు రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. మూసునూరు మండలంలో భారీగా అరటి తోటలు నేలకొరగడంతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. నేలకొరిగిన అరటి తోటలని అధికారులు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. మూసునూరు మండలంలోని చింతలపల్లి, అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి, గొంగులపాడు గ్రామాలలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో అరటి తోటల్లో భారీ నష్టం వాటిల్లింది. ఎకరానికి 1,70,000 పెట్టుబడి పెట్టామని 10,000 కూడా రాని పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. బాసు హస్తం వచ్చి ఉన్నాడు. నిన్న 4 గంటలకు వచ్చిన తుఫానుకి అరటి తోటలు కూడా ఇలా పడిపోయినాయండి. ఈరోజు ఇది నరికే గెల్ల కాదు కానీ పడిపోయినాయని చెప్పేసి తీర్చేస్తున్నానండి. మాకు వచ్చేసి చాలా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఆదుకోమని చెప్పి గవర్నమెంట్ సప్లై ఎంప్లాయీ మొత్తానికి ఆర్డర్ ఇచ్చామండి. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి మీరు న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మాకు జరగాల్సింది ఏంటంటే ఎకరానికి వచ్చేసి 1,70,000 ఖర్చు అయిందండి. ఎకరానికి వచ్చేసి 10,000 కూడా వచ్చేటట్లు ఇవ్వండి. దీనివల్ల మేము ఏం చేయాలి అర్థం కాక అసలు మాకు దిక్కుదోసం పరిస్థితులు మేము ఉన్నామండి. ప్రభుత్వ వారి తరఫున మేము ఏది చేసినా ప్రభుత్వ వారే మాకు న్యాయం చేయాలని చెప్పి చూస్తున్నామండి. అది తమ్ముడు ఆయన తప్పుకోమన్నా
ఇదా తీసుకుంటాను ఉండు వాళ్ళ నెలని ఇదేమో ఏం పండుగ రాస్తే ఏం రాదు రాయాలి. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు నగదు అందలేదని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తాము పండించిన పంటను కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక జిల్లా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద చీరాల జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చీరాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఏర్పాటు చేయాలి చేయాలి ఏర్పాటు చేయాలి చేయాలి దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుని దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుని ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో చీరాలలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో చీరాలలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో చీరాలలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు,
టీవీలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖకు చెందిన శ్రీను రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాలలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై 12 కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాత్రిపూట కానివ్వండి, పగలు కానివ్వండి, ఇంట్లో ఎవరూ లేనిది చూసి తాళం వేసుకున్నటువంటి ఇళ్లలో దొంగతనాలు జరగడం అనేది కొంచెం ఎక్కువైంది. సో దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఈ దొంగతనాలు అరికట్టాలి, దొంగతనం చేసినటువంటి క్రిమినల్స్ని అరెస్ట్ చేయాలి అని ఒక పోలీస్ క్రైమ్ సిసిఎస్ వారు కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ వారు కానీ రాజమండ్రిలో దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు మన జిల్లా ఎస్పీ గారి నుంచి కూడా తగిన ఆదేశాలు రావటం, సో సిబ్బందిని అంతా సమాయత్తం చేసి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న సాయంత్రం సకల శ్రీను ఎలియాస్ నల్ల శ్రీను, ఇతను విశాఖపట్నం, అతన్ని నిన్న ఈవినింగ్ తిలక్ రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే అతను చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా దాదాపు 12 నేరాలు చేసినట్టుగా అతను అడ్మిట్ అయ్యాడు. అలాగే ఏప్రిల్ 28వ తారీఖు నాడు జేఎన్ రోడ్ దగ్గర గల షిరిడి సాయి మార్గంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఎవరు లేనిది చూసి కిటికీ ఊచలు కట్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఒక గ్రేవ్ అఫెన్స్ అతను చేయడం జరిగింది. అలాగే ఇతను గతంలో దాదాపు ఒక 30 కేసుల్లో నిందితుడు, అన్ని చోరీ కేసులే. ఇతను తిరుపతి, విజయవాడ, రాజమండ్రి అండ్ విశాఖపట్నం ఏరియాస్లో ఎన్నో కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే ఇతన్ని నిన్న అరెస్ట్ చేసి దాదాపు ఒక 4 lakh వర్త్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక 3-4 days బ్యాక్ పలాస నియోజకవర్గంలో మందాస మండలం ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఉద్దాన ప్రాంతులైన రట్టి, బహాడపల్లి, నారాయణపురం, బేతాలపురం, రాంపురం మొదలగు గ్రామాలలో ఎలుగుబంటి సంచారం ఎక్కువగా ఉంది. ఉదయం అటుగా వెళ్తున్న సైకిలిస్టుపై ఎలుగు దాడికి ప్రయత్నించగా త్రుటిలో తప్పించుకున్నాడు. ఇల్లు రోడ్ ఎక్కుతుంది. ఏ బండి 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 అక్కడ ఆపు బండి. ఏ బండి బండి అంత డేరింగ్ వెళ్తుంది చూసుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీరాములు నాగరాజు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, ఎంఆర్ఓ అంజిరెడ్డి, ఎంపీడీఓ యశోద మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచుల గ్రామ స్థాయిలో అట్టడుగున ప్రజల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చేతుల ఫండ్లు లేకపోతే చాలా రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ తీర్మానం పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఆ పద్ధతిలో నూతనంగా పాలకవర్గం ఏదైతే పాలకవర్గం రేపొద్దున ఈ మండలానికి దానికి నాయకుడిగా రమేష్ గారు ఉండబోతున్నారు. కాబట్టి వారు కూడా సంపూర్ణంగా మా అందరూ సహకారంతో పార్టీలు ఖచ్చితంగా మన మండలాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శ్రీరాములు నాగరాజు గారికి మరియు గౌరవ జిల్లా సరస్వతి గారికి, ఎంఆర్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి మరియు
ఏమి కష్టం వచ్చిందో ఏమో కానీ తల్లి, 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జరిగిన ఈ ఘటన కలకలం రేగింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఒక ఇంట్లో యువాన్ స్వాతిక్ పిల్లలతో సహా రాజలక్ష్మి అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా అత్త కోడలి మధ్య గొడవల కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పెద్దాపురం డీఎస్పీ రామారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా ఊరు ఎక్కడ ఉన్నది? ఈ ఫోన్ ఇచ్చుకున్నారు. రెండో రేస్ ఉన్నాయి. ఈ ఊరు రేస్ అనేది రెండో పుట్టిన ఇప్పుడు అన్నవరం ఇచ్చాడు పాలు. అన్నవరం వచ్చిన కంటే అన్ని బాగానే తర్వాత మాత్రం ఇలా చిన్న చిన్న గొడవలు నేను పట్టించుకోలేదండి. వాళ్ళు అత్త ఏదో అంటున్నట్టు నేను పట్టించుకోలేదు. తర్వాత అలాగలా మొన్న వచ్చినప్పుడు చెప్పినట్టే ఆ పిల్లలు మాట్లాడి నాన్న నన్ను చెప్పాడని చెప్పింది. తర్వాత మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా అలాంటి పట్టడం అని చెప్పాడు. ఎయిర్పోర్ట్ కూడా ఏమన్నా మనకు తెలియదని ఏం చేయడం తెలియదు. మరి ఇప్పుడు ఏం చేసారో అక్కడ లాస్ట్ ఫైనల్ మనకు తెలియదు. మనం వచ్చినప్పుడు మనసు ఎక్కలేదు, అది ఎక్కలేదు, ఇది ఎక్కలేదు అని అంటే అన్ని వీడేస్తాను మనసు ఒకటే ఉంటుంది, అన్ని వీడేస్తాను నేను ఈ అన్ని వీడేసిన కదా ఇంకొకటే ఉంది అని చెప్పాను. నీ పిల్లల్ని తీసుకోవాలన్నది. తీసుకో అంటే నేనేం తీసుకెళ్తాను, నీ పిల్లని నీ కోడలు నీకు దిపెట్టాను, పిల్ల బాధ్యత నీదే అని చెప్పేసి చెప్పాను. జరిగింది అదే పోలీస్. విశాఖ జిల్లాలో భారత్ బెంచ్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 2 చిన్నారులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పేడ బైల మండలం గంపరాయి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పర్రేడ గ్రామానికి చెందిన సింహాచలం తన అన్నయ్య పిల్లలు 5 సంవత్సరాల ముఖేష్, 4 సంవత్సరాల స్వప్నలను అరకు వేలి సుందర ప్రాంతాల్లో తిప్పి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ఘోరం జరిగింది. విజయనగరం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందడం కలకలం రేపింది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తుండగా కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని భర్త సంబంధికులు చెప్తున్నారు. శృంగవరపుకోట పట్టణం మునసబు వీధిలో ఉంటున్న బుజ్జి అనే యువతిని వేణు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం చేసుకున్న కొద్ది రోజుల్లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడుపు నొప్పితో మృతి చెందిందని అత్తింటి వారు చెబుతుంటే ఇది హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సేతంపేట అలా ఆయన బాబు పెళ్ళి గుళ్ళోనే చేస్తానంటే అందరూ ఒప్పుకొని చేసుకున్నాం. ట్యాబ్లెట్ తెచ్చుకుని అయిపోయింది. కార్తీక రోజు ట్యాబ్లెట్ వెళ్ళాను. ట్యాబ్లెట్ లూస్లో చేస్తుంది కదా, ట్యాబ్లెట్ వెయిట్ చేస్తుంది కదా.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో రాజమండ్రి ఎంపీ భరత్ రామ్, నటి కవిత తనికెళ్ల భరణి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో ఒక విలక్షణమైన పాత్ర చేస్తున్నట్లు తనికెళ్ల భరణి తెలిపారు. సినీ నటి కవిత మాట్లాడుతూ ఏపీలో రాక్షస పాలన అంతం చేసేందుకు ప్రజలు జగన్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఓకే సార్. అబ్బాయి చేస్తాను. అలాంటి ఒక దివ్యక్షేత్రం ఇది, చాలా వైభవంగా జరిగింది వాళ్ళ దర్శనం. నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమన్నా? సైరా, చిరంజీవి గారు మెగాస్టార్ సైరా ఉంది, సురేందర్ రెడ్డి డైరెక్టర్, నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నా. అది దాని తాలూకా వివరాలు లాస్ట్ అయిపోయింది మొత్తానికి. జూలై ఆగస్టులో బహుశా రిలీజ్ అవ్వచ్చు. రాక్షస పాలన, ఆంధ్రప్రదేశ్లో అవినీతి అక్రమాల పాలనని ప్రజలు వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని ఉత్తుత్త హామీలు ఇచ్చినా ప్రజలు చాలా తెలివితేటలతో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీని మాకు వద్దు అని ఇంత నిష్పక్షపాతంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఆయన కింద ఉన్న ప్రతి ఒక్క వర్గానికి కూడా, అంటే ఒక లీడర్ అనేది ఎలా ఉండాలి, నాయకుడు అనేది అంటే సమస్యల మీద పోరాటం చేయాలి. ఆయన నరేంద్ర మోడీ గారి మీద చాలా 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 చవాకులు. ఆయనే కాకుండా ఆ ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, వాళ్ళు ఎవరో కూడా ప్రజలకి తెలియదు. యాక్చువల్గా నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. వాళ్ళ చేత, అలాగే బుద్ధ వెంకన్న అనే ఒక ఆయన చేత, రాజేంద్ర ప్రసాద్ అనే ఒక ఆయన చేత, అలాగే ఇంకా ఎంతోమంది చేత నరేంద్ర మోడీ గారిని ఎన్నో రకాలుగా, అమిత్ షా గారిని కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా అహంకారం అనేది మనిషికి పనికిరాదు. అహంకారం ఉన్న వాళ్ళని భగవంతుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకుంటారని నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రత్యేక హోదా విషయంలో ఏపీతో పోటీ పడుతున్న ఒడిశా, ప్రధానిని కలిసి ప్రత్యేక హోదా విజ్ఞప్తి చేసిన సీఎం నవీన్ పట్నాయక్. క్షీణించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం, గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం జగన్ కృషి చేయాలి, కేంద్రాన్ని అడుక్కోవడం కాదు, పోరాడి సాధించాలన్న సిపిఐ నేత నారాయణ. ఏపీలో ప్రారంభమైన ప్రత్యేక జిల్లా పోరాటాలు, చీరాలను ప్రత్యేక జిల్లా కేంద్రం చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.